హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో నోరూరించే చింతకాయ ఆవకాయ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆవకాయ చేసుకోవడం చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్‌లో దొరికే చింతకాయలతో ఆవకాయ చేసుకుంటే 3 మంత్స్ వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి టేస్టీ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా చింతకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కొంచెం కండ ఉన్న చింతకాయలను తీసుకుంటే చింతకాయ ఆవకాయ టేస్ట్ బాగా ఉంటుంది. చింతకాయలను శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత పైనున్న తొక్కనంతటిని ఈ విధంగా చాకుతో కానీ, కత్తిపీటతో కానీ నీట్‌గా తీసేసుకోవాలి. చింతకాయలు ఇలా తొక్క తీసిన వెంటనేనే చింతకాయ ఆవకాయ కలిపేసుకోవాలండి. లేకపోతే నల్లగా అయిపోతాయి. చింతకాయల మీద ఉన్న పెచ్చు తీయడమే లేట్ అవుతుందండి. చింతకాయ పెచ్చు తీసేసుకున్నాక ఏదైనా ఒక బౌల్ గానీ, గ్లాస్ గానీ తీసుకొని చింతకాయ ముక్కలను కొలుచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న చింతకాయ ముక్కలన్నీ 3 కప్పులు వచ్చినవి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్‌లోకి ఈ చింతకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే చింతకాయలను కొలుచుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు కారం వేసుకోవాలి. పావు కప్పు ఆవాలు తీసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే పావు కప్పు కల్లుప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. మీరు సాల్ట్ తీసుకున్నట్లయితే కొద్దిగా తగ్గించి తీసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే మీకు నచ్చితే పావు కప్పు వరకు ఎల్లుల్లిపాయ గుళ్ళను వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయ గుళ్ళు ఎక్కువ ఇష్టం లేకపోతే తగ్గించైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 కప్పుల ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె గాని, నువ్వుల నూనె గాని వేసుకొని ఆయిల్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం నిలవ పచ్చళ్ళు ఎప్పుడు చేసినా నువ్వుల నూనె గాని, గానుగ నూనె గాని వాడితే పచ్చళ్ళ టేస్ట్ మరింత బాగుంటుందండి. పచ్చడి చేసేటప్పుడు ఏ వస్తువు తడి లేకుండా చూసుకోవాలి. తడి లేకుండా ఉంటే మనం చేసుకునే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడినంతటిని బాగా కలిపేసి గరిటె తీసేసి మూత పెట్టుకొని ఒక రోజంతా ఊరనివ్వాలి. ఒక రోజు ఊరితే తర్వాత రోజు మూత తీసుకొని మరొకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక్క రోజులోనే ఊరిపోతుందండి ఈ పచ్చడి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఈ చింతకాయ, ఆవకాయ కలిపినప్పుడు కొద్దిగా సాల్ట్ ఎక్కువ అనిపిస్తుందండి. కాకపోతే చింతకాయలు బాగా పచ్చడిలో ఊరి సాల్ట్ అనేది తక్కువైపోతుంది. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. పచ్చడిలో సాల్ట్ తక్కువైతే గనుక త్వరగా చెడిపోతుందండి. అందుకు సరిపడినంత సాల్ట్ వేసుకుంటేనే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా చేసుకున్న పచ్చడిని ఏదైనా గాజు సీసాలో పెట్టుకొని 2 మంత్స్ పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3 మంత్స్, 4 మంత్స్ వరకు కూడా ఉంటుంది. ఇలా చేసుకున్న పచ్చడిని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ గనుక నా వీడియోలను చూస్తున్నట్లయితే భవ్యస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకెలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.